ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఈ మధ్య చాలా చోట్ల అంగస్తంభనకి షాక్ ట్రీట్మెంట్ థెరపీని వాడుతున్నారు. అసలు ఇది ఉందా సార్? అంగస్తంభనకి సంబంధించి షాక్ ట్రీట్మెంట్ థెరపీ అనేది? యాక్చువల్‌గా అండి, ఎప్పుడైతే మీకు అంటే ఆ అబ్బాయికి టెస్ట్‌లు చేసి వాస్కులర్ ప్రాబ్లమ్ ఉంది అని తెలిస్తే, మనం ఫస్టు కేటగరీ 1 అంటే ఫస్ట్ లెవెల్‌లో సింపుల్ టాబ్లెట్స్‌తో ట్రీట్ చేసేస్తాం. అయితే ఈ టాబ్లెట్స్ కూడా పనిచేయలేదు లేదా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోండి ఆ అబ్బాయికి, జనరల్‌గా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంటు షాక్ వేవ్ థెరపీ అనేది పెట్టాం. కానీ ఇప్పుడు నిజంగా గుడ్ లక్కో, బ్యాడ్ లక్కో తెలీదు. మన క్లినిక్‌లో ఉండేది పీజియో వేవ్ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్. దీంట్లో న్యూమాటిక్ అంటే ఎయిర్ ప్రెజర్‌తో వచ్చేదండి. ఆ తర్వాత అల్ట్రాసోనిక్ అని రకరకాలుగా ఉన్నాయి అవి. సో, ఒక్కొక్క ఆ మిషన్‌లో ఆ షాక్ వేవ్స్ వచ్చేదాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఆఫ్ సెషన్స్ కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. కొందరు అసలు రీజనే తెలుసుకోకుండా సార్ షాక్ థెరపీతో చాలామందికి బాగయిందని మేము గూగుల్‌లో చూసేసాము. మాకసలు ఉంది లేండి సార్ అంగస్తంభన, చేసేద్దాంలేండి సార్ అంటూ ఉంటారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. షాక్ వేవ్ థెరపీ అనేది ఖచ్చితత్వమైన ఒక ట్రీట్మెంటే కానీ, ఇందులో మీరు వాడే టైప్ ఆఫ్ షాక్ వేవ్స్ ఇంపార్టెంటు, ఎన్ని సెషన్స్ చేసుకుంటున్నారనేది ఇంపార్టెంటు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ ఏమంటే నియోవాస్కులరైజేషన్. ఈ పెనిస్ లోపలికి ఈ వేవ్స్ వెళ్ళిపోయి చిన్న ట్రామా, అంటే మనం ఏదైతే భూమిలో విత్తనాలేస్తే మొలకెత్తాయో ఆ విధంగా ట్రామా వల్ల చిన్న బడ్డింగ్ వస్తుంది రక్తనాళం. తర్వాత అది ఛానల్ అవుతుంది, ప్రసరణ పెరుగుతుంది. సో, రక్త ప్రసరణ ఇష్యూ ఉండే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప, హార్మోన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకో లేదా భయానికి అంగస్తంభన కాదో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ వర్తించదు. పేషెంట్ అంతా చేయాల్సిందేమంటే మొదటగా అసలు ఆ అబ్బాయి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని, అంటే అంగస్తంభనకు సంబంధించిన కారణం తెలుసుకోగలిగితే, అందులో కూడా ఈ అబ్బాయి ప్రాబ్లము రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం అయితేనే షాక్ థెరపీ వర్తిస్తుంది తప్ప, ఏదో ఎక్కడో చూసాం సార్ అక్కడ ఇక్కడ గూగుల్‌లో ప్లస్ అడ్వర్టైజ్మెంట్లు చూసాము నాకు బాగైపోతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బట్ షాక్ థెరపీ ట్రీట్మెంట్ అయితే ఉందండి. అంగస్తంభన వల్ల ఈ జనరేషన్‌లో చాలామంది కపుల్స్ డివోర్స్ వరకు వెళ్ళడం చూస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ విషయం మీద? మీరు ఇంతకుముందు కాలంలో చూస్తే అండి, అంటే నాకు మంచి లాయర్ ఫ్రెండ్స్ ఉన్నారు మా కొలీగ్సే. సరదాగా వీకెండ్స్ అట్లా కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా అంటూ ఉంటారు. 6, 7 ఇయర్స్ క్రితం మా ప్రాక్టీస్ అంతా డైవర్స్ రా, ఓన్లీ అత్తగారు వేధింపులని, లేదా వరకట్న వేధింపులని, లేదా మా ఆయన వాళ్ళ చెల్లెలు ఏదో ఇబ్బంది పెడుతుందని రకరకాలుగా వస్తే అలా డైవర్స్ అయ్యేది చూస్తున్నాము. మరి ఏంటో ఈ 5-6 ఇయర్స్‌లో ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ అని, ఈ అబ్బాయి అసలు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. సో, మా అమ్మాయి జీవితము బుగ్గిపాలైపోతుందని కొందరు పేరెంట్సు, అసలు ఈయనకు ముందే తెలిసిది అందుకే మాకిచ్చి పెళ్లి చేశారు అని వస్తుంటే, అసలు వారికి స్పెసిఫిక్ టెస్ట్‌లు ఏవో చేయాలో, ఒకవేళ చేసినా కూడా ఈ అబ్బాయి పాసా ఫెయిలా చూసుకొని, వాస్తవంగానే ఈ డైవర్స్ కేసులైతే ఎక్కువ అవుతున్నాయి అనేది మా కొలీగ్స్ అడ్వకేట్స్ చాలామంది చెప్తూ ఉంటారు. నేను వీళ్ళందరికీ ఒకటే చెప్తాను. అంటే ఎప్పుడైనా మన కల్చర్‌లో ఒక పెళ్లి చూపుల సందర్భం వస్తే, అంటే నేను అబ్బాయికి సపోర్ట్ అని చెప్పట్లేదు, అమ్మాయికి సపోర్ట్ అని చెప్పట్లేదు. ఏ అబ్బాయి కూడా ఓకే, నేను పెళ్ళికి ముందు పక్కా 2, 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా సెక్స్ చేసేవాడిని అని ఈ అబ్బాయి చెప్పరు. నాకు ఓకే గానీ నీ గర్భసంచి బాగుందిగా, పిల్లలంతా పుడతారు కదా అని అమ్మాయిని ఎవరు అడగరు. చక్కగా ఇద్దరు ఫ్యామిలీస్ బాగున్నాయి లేదా, వీళ్ళిద్దరు ఉద్యోగాలు, వాళ్ళ ఆర్థిక స్తోమత బాగుందా లేదా అని చూసుకుంటాం. వేరే ఇతరత్ర కారణాల వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తే మీరు క్యాచ్ చేస్తారు. ఆ అబ్బాయికి ఇంతకుముందు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనో, లేదా ఆ రోజంతా పొద్దున ఫోటోలు దిగింటారు, మసాలా బిర్యానీలు తినింటారు, ఫస్ట్ నైట్ ఆ రోజే ప్రిపేర్ చేసింటారు, మంచి ముహూర్తం పోతుందని మనోడు టైర్డ్ అయిపోయి ఉంటాడు. ఆ టైర్డ్‌నెస్‌లోనే నిజంగా ఎరెక్షన్ సరిగా వచ్చిండకపోవచ్చు. లేదా అంగం మీద ఉన్న స్కిన్ టైట్ ఉండి, నిజంగా ఈ టైట్ ఉన్న స్కిన్‌కి పలానా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్రీ అవుతుందని తెలియక సడన్ టైట్ అయిపోయి పెయిన్ వచ్చి సెక్స్ రిఫ్లెక్స్ పడిపోయి ఎరెక్షన్ తగ్గిండొచ్చు. లేదా కొందరిని చూస్తూ ఉంటాం, అమ్మాయిలు కూడా పాపం ఫస్ట్ టైమ్ అయ్యి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ టైట్ అయిపోయి వెజనిస్మస్ అంటారు. మజిల్స్ గట్టిగా అసలు అబ్బాయిని అలో చేయరు. సో 2, 3 సార్లు జరగకపోయేసరికి ప్రాబ్లం అమ్మాయిది కాదు నాదేనేమో అని పాపం అబ్బాయి భయపడి కూడా కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. కారణం ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా పెళ్ళి అంటేనే చక్కటి ఒక శృంగార జీవితం, సెక్షువల్ లైఫ్, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అనేది వాస్తవమే. నేనేమంటానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
మీరు దయచేసి నలుగురికి చెప్పేసి మా అల్లుడు వేస్ట్, ఇది ఉండే, మా వియంకులంతా వేస్ట్ అని డిస్కస్ చేయొద్దు ఎవరితో. అంటే సార్ సైలెంట్గా ఉండాలన్నా మా అమ్మాయి జీవితం పోదా అని కొందరు అంటారు. నిజమే. ఇందులో ఎంత కరెక్ట్గా ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఇద్దరిని ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గర చూపించమని చెప్తాను. నిజంగా ఈ అబ్బాయి ఫిజికల్ ప్రాబ్లమా, వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేక వీళ్ళిద్దరి మధ్యన సఖ్యతలోకి ఇట్లా జరుగుతుందా, ఇంకా ఇంట్లో ఇష్యూస్ జరగడం వల్ల ఇట్లా అవుతుందా, మేము చిన్నపాటి కౌన్సిలింగ్, తర్వాత వాడికి సంబంధించిన టెస్టులు చేసి, అమ్మా ఏదో చిన్న ప్రాబ్లమ్మా 2-3 మంత్స్లో చక్కగా మంచి మందులు పెట్టేస్తాము అని చెప్తే కపుల్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ అబ్బాయికి ముఖ్యంగా, వాళ్ళ అత్తయ్యకు మామయ్య కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ విధంగా ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోవాలి. కానీ ఏదో అంగస్తంభన ప్రాబ్లం ఉంది, ఇంకా కానీలే వదిలించుకుంటే అయిపోతుంది అని ఇంకో పెళ్లి చేస్తాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేవాడికి ప్రాబ్లం ఉండదని గ్యారంటీ లేదు కదా. సో అందుకే అంటున్నాను, నేనేం అబ్బాయికి సపోర్ట్ కాదు, అమ్మాయికి కాదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సఖ్యతగా వచ్చి వాళ్ళ పేరెంట్స్తో, సార్ ప్రాబ్లం ఇది ఉంది, మనం ఏ విధంగా చేస్తే దీన్ని సొల్యూషన్ చేసుకోగలమని ముందుకు వెళ్తే చక్కగా ఉంటుంది వాళ్ళ సంసారం కూడా. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్నాం వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా, సార్ మీరు ఓకే అంటే డైవర్స్ సార్ అని వస్తున్నారు. అసలు దేనికి ఓకేమా, ఎందుకు అంటే కూడా చెప్పట్లేదు. సార్ లేదు సార్ కలవలేదు సార్ 2 months అయింది అంటే ఎందుకో కారణాలు ఏం లేదు సార్ హనీమూన్గా పోయచ్చు, అయినా కావట్లేదు సార్. సో వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తే తొందరపడి నిర్ణయాలు లేకుండా చక్కగా దానికి సంబంధించిన ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కొని సొల్యూషన్ చేసుకోగలిగితే మనం అందరం కూడా చక్కటి మంచి ఒక సొసైటీని డెవలప్ చేయొచ్చు. ఇటువంటి డైవర్స్లు అంట, నెక్స్ట్ ఇష్యూస్ అంట, మళ్ళీ సెకండ్ మ్యారేజెస్ ఇవన్నీ లేకుండా ఒక చక్కటి సమాజాన్ని మనం నిర్మించవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.